హాయ్ ఎవరోన్. సో ఈ క్లాస్లో మనం పెర్సెప్చువల్ స్పీడ్ గురించి తెలుసుకుందాం. సిబిఐటీలో పెర్సెప్చువల్ స్పీడ్ అనమాట. ఓకే, 4th లెసన్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే సింపుల్గా మ్యాచ్ ది ఫాలోయింగ్ అని చెప్పుకోవచ్చు ఈ క్లాస్లో. ఓకే, సో మనకి ఒక ఇమేజ్ ఇస్తాడు, దానికి రిలేటెడ్ ఏదైనా ఆప్షన్ ఉందో లేదో చూసుకోవాలన్నమాట. ఓకే, సో స్టార్ట్ చేద్దాం, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇలా ఇచ్చాడు కదా ఇమేజ్లో మనకి లెఫ్ట్ సైడ్ డి ఆప్షన్స్ ఇచ్చాడు, రైట్ సైడ్ ఏమో 5 ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. సో ఇందులో మనకి ఏది రైట్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆప్షన్ ఏలో చూస్తే ఇవి వీల్స్ ఉన్నావు కదా, సో వీల్స్ ఉన్నవి రైట్ సైడ్ ఉండాలి. ఇక్కడ ఉంది, సో ఇది ఉంది. నెక్స్ట్ ఇవన్నీ టువర్డ్స్ ద లెఫ్ట్. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్ ఫర్ ఏ. సరే, స్మాల్ ఇచ్చాడు కదా, సో మనం కూడా అదే కంటిన్యూ చేద్దాం. ఏ టు క్యాపిటల్ డి. ఓకే, సో నెక్స్ట్ వస్తే ఆప్షన్ బిలో లెఫ్ట్ సైడ్ ఉన్నాయి ఇవి. ఓకే, సో ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. సో ఇందులో మళ్ళీ ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్ కదా. ఓకే, సో ఇవి మ్యాచ్ అవుతున్నాయి. ఓకే, సో బి ఈజ్ ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ చూసి క్విక్గా పెట్టగలగాల అబ్జర్వేషన్, నేను మామూలు చెప్తున్నాను కానీ. ఓకే, నెక్స్ట్ ఇలా ఇచ్చాడు, హారిజాంటల్లో మనకి వీల్స్ ఉండాలి. ఓకే, సో ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏనే కదా, సి టు ఏ అనమాట. ఓకే, సో అలా ఏదో ఒక కాంపోనెంట్ తీసుకుంటే ఈజీ, ప్రతి ఇమేజ్ని అబ్జర్వ్ చేయాల్సిన నీడ్ ఉండదు మనకి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలా ఇచ్చాడు, వెర్టికల్గా పైన ఇద్దరు ఉంటారు. ఓకే, సో ఈ ఉంది. నెక్స్ట్ సి ఆల్రెడీ అయిపోయింది కదా, సో ఈ ఈజ్ ద ఆన్సర్ అనమాట, డి అండ్ ఈ. ఓకే, నెక్స్ట్ ఈ ఇమేజ్ చూస్తే కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు, బట్ రిమైనింగ్ చూస్తే ఇక్కడ ఖాళీ, ఇక్కడ 2 ఖాళీ, ఇక్కడ 1 ఖాళీ. సో ఫస్ట్ దానికి అన్ని ఫుల్గా ఉండాలన్నమాట. ఓకే, సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, సో ఇది కూడా కాదు. సో ఏ ఈజ్ బి అనమాట. ఓకే, సింపుల్గా అలా చూసుకోవచ్చు అనమాట, అబ్జర్వేషనే మనకి. ఓకే, నెక్స్ట్ బీకి వచ్చేటప్పటికి రైట్ సైడ్ ఖాళీ ఉండాలి కదా, సో ఈ పోర్షన్ ఖాళీగా ఉండాలన్నమాట. సో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇక్కడ డాట్ ఇచ్చాడు, డాట్ కాదు. నెక్స్ట్ ఇది ఆల్రెడీ చెక్ అయిపోయింది, రైట్. సో సి మేబీ ఛాన్స్ కదా, సో సి ఈజ్ ద ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఇది 2 కూడా అయిపోయాయి. ఓకే, సో ఇక్కడికి వస్తే సి ఆప్షన్కి డి, క్యాపిటల్ డి, అండ్ డికి ఈ అనమాట. ఎందుకంటే ఇక్కడ రైట్ సైడ్ ఉంది, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది. ఓకే, సో లెఫ్ట్ మ్యాచ్ అవుతుంది, ఇంకా మనకి అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఓకే, సో దిస్ ఈస్ ద ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసారా, ఆప్షన్ ఏకి వస్తే రైట్ సైడ్కి కిక్ చేస్తూ ఉన్నాడు. దట్టు బాల్కి ఎటువంటి మార్క్ అనేది లేదనమాట, రైట్ సైడ్ కిక్ మార్క్ లేదు. ఓకే, సో ఈ 2 రైట్ సైడ్ కిక్స్, అంటే టాప్లో బాల్ ఉంది. సో దట్టు ఇది ఏకి బి ఆన్సర్ అనమాట, అలాగే బికి ఏ ఆన్సర్. ఓకే, సో పక్కన ఉన్నాయి కదా. నెక్స్ట్ సికి ఏంటి, సికి ఈ, అలాగే డికి మనకి సి ఒకటే లెఫ్ట్ వైపుకి టువర్డ్స్ ద లెఫ్ట్ ఉంది కదా, సో ఇది ఆన్సర్ అనమాట. ఇలాగా చూసి పెట్టేయాలి మనం. ఓకే, నెక్స్ట్ వాటర్ అనేది ఇక్కడ మనకి టాప్లో చూస్తే ఇక్కడ ఒక మార్క్ ఉంది, అలాగే ఈ అనేది రివర్స్లో ఉంది. ఓకే, సో ఏముంది, బిఏ కదా, సో WATER. ఓకే, ఏ ఈస్ బి. నెక్స్ట్ ఇదేంటి అంటే WA రివర్స్, ఈ రివర్స్ అనమాట. ఓకే, వాటర్ ఇమేజ్ ఏ, ఈ ఏమో మిర్రర్ ఇమేజ్. ఓకే, సో ఐ థింక్ డి కదా, డి ఏమో డి అనమాట. నెక్స్ట్ వాటర్ ప్రాపర్గా ఉంది, ఎక్కడ ప్రాపర్గా ఉంది. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా, ఇది కూడా ప్రాపర్గా ఉంది, బట్ ఇక్కడ హెడ్స్ చూస్తే ఇక్కడ ప్లెయిన్గా ఉన్నాయి. ఓకే, సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్, బట్ ఇక్కడ కూడా ఉంది. సో ఇక్కడ మనం వీల్స్ చూస్తే వీల్స్ అనేవి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఆప్షన్ ఈ ఈజ్ ద రైట్ వన్ కదా, సో సి ఈజ్ ఈ. సో చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ డీకి ఏమో
ఆప్షన్ ఏ అనమాట. ఏకి 4 వీల్స్ ఉన్నాయని చెప్పాం కదా, సో అది ఇక్కడ యూజ్ అయిందనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇవి కొన్ని ఇస్తాడు అనమాట. ఇవి దీనికి చాలా టైం పడుతుందని చెప్పాను నేను. ఓకే, సో చూసిన వెంటనే పెట్టగలగాలి మనకి. ఓకే, సో ఇది ఆప్షన్. నెక్స్ట్ ఇలాగా. ఓకే, ఆప్షన్ మనం వేలు అక్కడ ఫింగర్ పెట్టుకొని మౌస్ ఒకటి రెడీగా ఉంచుకోవాలి మనం. ఓకే, సో దానివల్ల మీకు టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. ఓకే, సింపుల్గా నేను అలా పెట్టాను చూసారా, అలా అబ్జర్వేషన్ చూసి పెట్టేయచ్చు. చాలా ఈజీ బట్ టైం టేక్ అనమాట. అరౌండ్ 75 క్వశ్చన్స్ అలా ఇస్తాడు దీనికి. సో 2 minutes 1.5 minute ఇస్తాడు అనుకుంటా. సో వెంటనే చూసి పెట్టేయాలి వీటిని. ఓకే, సో ఇది ఎక్కువ ప్రాక్టీస్ చేయాలని చెప్పాను. చాలా ఈజీ బట్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే మనం చూసిన వెంటనే పెట్టచ్చు. ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా మైండ్ ఫ్రీగా ఉంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇది. ఓకే, సో డైరెక్షన్ ఏదో ఒక దగ్గర మ్యాచ్ అవుతుంది అనమాట. అలా చాలా ఈజీ ఇది. ఓకే, సో సేమ్ ఆన్సర్సే కదా, రైట్. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఓకే, అంతే కదా ఆన్సర్స్, రైట్. నెక్స్ట్ స్టార్ ఇచ్చాడు, ఇలా డిఫరెంట్ షేప్స్ ఇస్తాడు అనమాట మనకి. ఓకే, సో ఇలా మ్యాచ్ చేసుకోవడం. నెక్స్ట్ ఇది సి డి. చూసి నేను ఎంత ఫాస్ట్ పెడుతున్నాను దానికన్నా మీరు అక్కడ క్లిక్ చేయడానికి రెడీగా ఉండాలన్నమాట. ఓకే, సో ఇలాగ ఫిగర్స్ మ్యాచింగ్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ సో పొజిషన్స్ అనేవి చాలా మ్యాటర్. ఇక్కడ మీకు ఈజీగా అనిపించవచ్చు, కానీ ఎగ్జామ్లో కొంచెం టెన్షన్ అయ్యారంటే అటు ఇటు పెట్టే ఛాన్స్ ఉంటాయి. ఓకే, చాలా దగ్గరగా ఇస్తాడు కూడా. సో ఒకదానికి ఒకటి పెట్టే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇలాగా మనం చూసిన వెంటనే పెట్టేసేలానే ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ. ఓకే, సో చూసారుగా ఎంత ఈజీగా ఉన్నాయో. సో దట్స్ ఆల్ అబౌట్ ద పర్సెప్చువల్ స్పీడ్ క్వశ్చన్స్. ఓకే, సో చాలా ఈజీ బట్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకే, సో కీప్ దట్ ఇన్ మైండ్. థ్యాంక్ యూ.